సో మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో భాగంగా మనకి భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు విజయనగర సామ్రాజ్యం గురించి నేను వివరాలు ఈరోజు తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యం అనేది క్రీస్తకం 1336 సంవత్సరంలో స్థాపించబడింది. హిందూ మత సముద్ధరణ కొరకు విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఈ విజయనగర సామ్రాజ్యం అంటే ముస్లింల ప్రాబల్యం కొనసాగుతున్న రోజుల్లో ఒక హిందూ పరిరక్షణ కొరకు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు హరిహర బుక్కరాయలు. తర్వాత విజయనగరం వీరి రాజధాని కర్ణాటకలో ఉండేది. ఇది విజయనగర సామ్రాజ్యం. తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పాలించాయి. మొట్టమొదటి రాజవంశము సంగమ వంశం, తర్వాత సాల్వ వంశం, తర్వాత తూలువ వంశం, తర్వాత అరవీటి వంశం వారు పాలించారు. క్రీస్తకం 1336 నుంచి 1565 సంవత్సరం వరకు 1565 దీనిలో సంగమ వంశంలో చాలా కొంతమంది గొప్ప రాజులు ఉన్నారు. సంగమ వంశంలో ప్రౌఢదేవరాయలు ఉన్నాడు. రెండవ దేవరాయలు లేదా ప్రౌఢదేవరాయలు, ఆయన ప్రౌఢదేవరాయలు అని అంటారు. ఆయన కాలంలో విశేషమైన అభివృద్ధి జరిగింది. సాహిత్యపరంగా చాలా గొప్ప అభివృద్ధి జరిగింది. ఆయన మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రాశాడు. ఆయన ఆస్థానంలో అనేక మంది కవులను పోషించాడు. తర్వాత ఆయన ఆస్థానాన్ని అనేక మంది విదేశీ యాత్రికులు దర్శించారు. అబ్దుల్ రజాక్, తర్వాత అబ్దుల్ రజాక్ అనే పర్షియా రాయబారి ఈయన ఆస్థానానికి వచ్చాడు. తర్వాత ఈ విధంగా రెండవ దేవరాయలు ఇంపార్టెన్స్ అయితే మనకు తులువ వంశం, సాల్వ వంశంలో వీర నరసింహరాయలు ఉన్నాడు. తులువ వంశంలో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు కాలం చాలా అద్భుతమైన ఘట్టం దక్షిణ భారతదేశ చరిత్రలో. మొత్తం దక్షిణ భారతదేశానికి మొత్తాన్ని కూడా తన రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యపరంగా చాలా అభివృద్ధి చేశాడు. అంటే తెలుగు భాషకు శ్రీకృష్ణదేవరాయల కాలం అనేది ఒక స్వర్ణయుగం లాంటిది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆయన అనేక మంది కవులను పోషించాడు. తర్వాత ఆ కాలంలో చాలా బ్రహ్మాండంగా రాజ్యం వెలిసిల్లింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు భాషలో ఎంతోమంది కవులు ఉన్నారు. ఆయన తెలుగు భాషలో ఆముక్త మాల్యద అనే ప్రబంధాన్ని రచించాడు. ఆ విధంగా తెలుగు కవులను పోషించాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత మనకు శ్రీకృష్ణదేవరాయలు తూలువ వంశానికి చెందినవాడు. తర్వాత మనకు అరవీటి వంశం వారు పాలించారు. అంటే ఈ విధంగా పరిపాలిస్తున్న క్రమంలో క్రీస్తకం 1565 సంవత్సరంలో రాక్షస్ తంగడి యుద్ధం జరిగింది. రాక్షస్ తంగడి లేదా తల్లికోట లేదా బన్నిహట్టి, ఈ 3 ఒకటే పేర్లు. ఇదే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ముస్లింలు, దక్షిణ భారతదేశంలో ఉన్న ముస్లిం రాజులు, దక్షిణ భారతదేశంలో 5 ముస్లిం రాజ్యాలు ఉండేవి. 5 ముస్లిం రాజ్యాలు ఏంటంటే గోల్కొండను కుతుబ్ షాహీలు పాలించేవారు. తర్వాత అదేవిధంగా అహ్మద్ నగర్ను నిజాం షాహీలు పాలించేవారు. తర్వాత బీజాపూర్ను ఆదిల్ షాహీలు పాలించేవారు. అదేవిధంగా బీదర్ను బరీద్ షాహీలు పాలించేవారు. తర్వాత బిరార్ను హిమాద్ షాహీలు పాలించేవారు. ఈ విధంగా 5 ముస్లిం రాజ్యాలు దక్షిణ భారతదేశంలో ఉండేవి. వీళ్ళందరూ కూడా షియా ముస్లింలు. ఈ 5 ముస్లిం రాజ్యాలలో వీళ్ళందరూ ఐక్యమైపోయి విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో క్రీస్తకం 1565 సంవత్సరంలో రాక్షస్ తంగడి యుద్ధంలో మాయోపాయం చేత విజయనగర పాలకుడైన అలేరామరాయలను ఓడించి చంపి ఈ యొక్క విజయనగరాన్ని బాగా దోచుకోవడం జరిగింది. ఆ విజయనగరాన్ని దోచుకున్నాడు. ఆ విధంగా దోచుకున్న తర్వాత అరవీటి వంశం వారు కొంతమంది పెనుగొండకు వెళ్ళి అక్కడి నుంచి పెనుగొండను రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి కొంతకాలం పాలించడం జరిగింది. సరే, ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యాంశాలు. తర్వాత విజయనగర రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. విజయనగర రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఎందుకంటే హిందూ పరిరక్షణ కొరకు ఈ రాజ్యం ఏర్పడింది. కాకతీయుల రాజ్య పతనానంతరము, అంటే కాకతీయ సామ్రాజ్యానికి అంటే గొప్ప రాజ్యం, మళ్ళీ విజయనగర రాజ్యం మధ్యలో అంత గొప్ప రాజ్యం లేదు. విజయనగర రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. కాకతీయ రాజ్య పతనానంతరం కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని సమైక్యం చేసి వీరు తురుస్క విస్తరణ అరికట్టి సుమారు 2.5 శతాబ్దాల కాలం హిందూ మత సంస్కృతులకు రక్షణ కల్పించిన వారు విజయనగర పాలకులు. ఈ విధంగా హిందూ మత సముద్ధరణ కొరకు ఏర్పడే రాజ్యం విజయనగర సామ్రాజ్యం. కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని వీళ్ళంతా సమైక్యం చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో విజయనగర అనేది కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక నుంచి
మొత్తం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి ఈ రాజ్యం దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా విస్తరించింది. తర్వాత విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన వీరు విశాల సామ్రాజ్యాన్ని నిర్మించడంతో పాటు సాహిత్య సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవ చేశారు. తర్వాత వీరి కాలంలో సాహిత్యం చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే చాలామంది రాజులు, చాలామంది పాలకులు స్వయంగా కవులు. వీరు కవులే కాకుండా కవులను పోషించారు కాబట్టి ఈ కాలంలో కవులను పోషించారు. తర్వాత వ్యవసాయానికి చెరువుల నిర్మాణం చేపట్టారు. తాగునీటికి చెరువుల నిర్మాణం చేపట్టారు. తర్వాత అనేక దేవాలయాలు నిర్మించారు. కాబట్టి అనేక సాహిత్యమే కాకుండా అనేక లలిత కళలు, సంగీతము, నాట్యము, చిత్రలేఖనం కూడా ఈ కాలంలో వృద్ధి చెందాయి. కాబట్టి ఈ విజయనగర కాలం అనేది ఒక గొప్ప యుగం, దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప యుగం. మరి శ్రీకృష్ణదేవరాయల కాలం అనేది తెలుగు భాషకు ఒక స్వర్ణయుగం లాంటిది. కాబట్టి వీరి కాలంలో మనకు దక్షిణ భారతదేశం అన్ని రంగాల్లో విలసిల్లింది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశ సంస్కృతికి వీరు ఎనలేని సేవ చేశారు. వీరి కాలంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం జరిగింది. మనకు ప్రిలిమినరీ ఈ విధంగా మనకు మెయిన్స్లో పేపర్ 2లో భారతదేశ చరిత్ర పేపర్ 2లో మనకు మెయిన్స్లో ఎస్సీ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ భారతదేశ చరిత్ర నుంచి అడగబడతాయి. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం నుంచి ఎలాంటి ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉన్నది అనే అంశానికి వస్తే మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రశ్నలు నేను చెప్పడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందని కింద 4 ఆల్టర్నేట్స్ ABCD 4 ఆల్టర్నేట్స్ ఇస్తారు. ఒకటి ఏంటంటే 1330, 1332, 1336, 1338 ఇట్లా ఆల్టర్నేటివ్స్ మనకు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకు 1336 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తకం 1336 సంవత్సరంలో హరిహర బుక్కరాయలు ఇద్దరు స్థాపించారు. హరిహర బుక్కరాయలు అనే ఇద్దరు సోదరులు స్థాపించారు. ఈ విధంగా విజయనగరం రాజధానిగా చేసుకొని వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో హరిహర బుక్కరాయలు ఇద్దరు కూడా స్థాపించడం జరిగింది. తర్వాత రెండో ప్రశ్న, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే హరిహర బుక్కరాయలు. మనకు అక్కడ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. హరిహర బుక్కరాయలు, తర్వాత ఇంకా 3 వేరే ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. హరిహర బుక్కరాయలు 3 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. కాబట్టి మనకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే హరిహర బుక్కరాయలు. ఇది మనకు రెండో దానికి ఆన్సర్ అవుతుంది. మూడో దానికి పారసీక రాయబారి అబ్దుల్ రజాక్ ఏ విజయనగర పాలకుని ఆస్థానాన్ని దర్శించాడు? పారసీక రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఏ విజయనగర పాలకుని ఆస్థానాన్ని దర్శించాడు అంటే ఈ కింది విజయనగర పారసీక రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఏ విజయనగర పాలకుని ఆస్థానం దర్శించాడంటే మనకు ఆన్సర్ రెండవ దేవరాయలే అవుతుంది. ఎందుకంటే రెండవ దేవరాయల కాలంలో అనేక మంది విదేశీ రాయబారులు వచ్చారు. దీనిలో మనకు పారసీక రాయబారి అయిన అబ్దుల్ రజాక్ చాలా ముఖ్యమైన వాడు. ఆయన విజయనగరం గురించి, విజయనగర సిటీ గురించి, తర్వాత రెండవ దేవరాయల ఆస్థానం గురించి ఆయన వివరాలను మనకు అబ్దుల్ రజాక్ తెలియజేయడం జరిగింది. అబ్దుల్ రజాక్ తన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి అబ్దుల్ రజాక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి విజయనగర పారసీక రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఏ విజయనగర పాలకుని ఆస్థానం దర్శించాడు అంటే ఈ ప్రశ్న మన గతంలో చాలాసార్లు అనేక రకాల ఎగ్జామ్స్లో మనకు అడిగారు. అబ్దుల్ రజాక్ ఏ విజయనగర పాలకుని ఆస్థానాన్ని దర్శించాడంటే రెండవ దేవరాయల ఆస్థానాన్ని దర్శించాడు. 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తే రెండవ దేవరాయలు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాలుగోది శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలమే ఇది. క్రింది వాళ్ళలో శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఏదంటే 1509 నుంచి 1529 మధ్య ఆయన పాలించాడు. 20 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఈ విధంగా మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. 4 ఆన్సర్లు ఇస్తే దాంట్లో కరెక్ట్ అయిన ఆన్సర్ 1509 నుంచి 1529 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు ఇది అవుతుంది. తర్వాత 5వ ప్రశ్న, రాక్షసి తంగడి యుద్ధము ఎప్పుడు జరిగింది? దీన్నే రాక్షసి తంగడి యుద్ధం అంటారు, బన్నీహట్టి యుద్ధం అంటారు, ముస్లింలు బన్నీహట్టి యుద్ధం అంటారు, తర్వాత తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. కాబట్టి రాక్షసి తంగడి యుద్ధం అనేది 1565 సంవత్సరంలో జరిగింది. ఇది విజయనగర పాలకులకు, తర్వాత దక్షిణ భారతదేశ ముస్లిం పాలకులకు మధ్య జరిగింది రాక్షసి తంగడి యుద్ధము. ఈ రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం వారు ఓడిపోయారు. దాని ద్వారా మరి
ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని ముస్లింలు దోచుకున్నారు. విజయనగర సిటీని ముస్లింలు దోచుకోవడం జరిగింది. ఈ దోచుకునే విధానాన్ని రాబర్ట్ సివెల్ అనే చరిత్రకారుడు ది ఫర్గాటన్ ఎంపైర్ అనే పుస్తకంలో చెప్పడం జరిగింది. విజయనగరాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఎట్లా నాశనమైంది, ఏ విధంగా ఇంత బంగారం లాంటి మంచి కలకల్లాడే నగరం ఎట్లా నాశనమైంది అనే విషయం మనకు రాబర్ట్ సివెల్ అనేవాడు చరిత్రకారుడు ది ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రాశాడు. ది ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథంలో ఆయన విజయనగరాన్ని ముస్లింలు ఏ విధంగా దోచుకున్నారు, కలకల్లాడుతున్న విజయనగరం ఏ విధంగా నాశనమైందనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ది ఫర్గాటన్ ఎంపైర్ ఎవరు రచించారంటే రాబర్ట్ సివెల్ రచించాడు. తర్వాత రాక్షస తంగడి యుద్ధం మనకు 1865 సంవత్సరంలో జరిగింది. తర్వాత 6th క్వశ్చన్, నాగులాపురం చెరువు నిర్మించింది ఎవరు? నాగులాపురం చెరువును ఎవరు నిర్మించారు అంటే ఈ చెరువు నిర్మించిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన శ్రీకృష్ణదేవరాయల తల్లి పేరు నాగాంబ కాబట్టి ఆమె పేరు మీద నాగులాపురం చెరువును ఆయనే నిర్మించడం జరిగింది. తర్వాత విజయనగరంలో జాగీర్దారీ పద్ధతి గల పేరు ఏంటి? విజయనగర రాజ్యంలో జాగీర్దారీ పద్ధతి గల పేరు ఏంటంటే అనేది మనకు ఇక్కడ అడుగుతారు. మనకు కాకతీయుల కాలంలో నాయంకర పద్ధతి ఉంది. తర్వాత మొఘళ్ళ కాలంలో ఓ పద్ధతి ఉన్నది. తర్వాత మనకి అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలం ఇక్తా పద్ధతి ఉన్నది. తర్వాత ఈ విధంగా మనకు రకరకాల పద్ధతులు, రకరకాల కాలాలు ఉన్నాయి. మరి విజయనగర కాలంలో జాగీర్దారీ పద్ధతి గల పేరు ఏంటంటే అమరనాయక పద్ధతి అని అంటారు. అమరనాయక పద్ధతి అని అంటారు. ఆ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ఈనాడు అంటే ఈ భూముల పద్ధతి, జాగీర్దారీ పద్ధతి అంటే ఈ భూములు కొంతమందికి ఇచ్చేవాళ్ళు. అంటే తమకు విశ్వాసపాత్రులైన వాళ్ళకు భూములను ఇచ్చేవారు. భూములను ఇస్తే వారు ఆ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఆ సొంత సైన్యాలను పోషించి రాజుకు యుద్ధ సమయాల్లో సరఫరా చేసేవారు. దీన్ని అమరనాయక విధానం అంటారు. వెళ్ళిన అమరనాయకులని అంటారు. అంటే రాజులు తమకు విశ్వాసపాత్రులైన కొంతమందిని చూసుకొని వారికి కొన్ని భూములు కానీ గ్రామాలు కానీ ఇచ్చి ఆ గ్రామాల్లో ఆ భూములు వారు అనుభవిస్తూ తన ఒక సొంత సైన్యాన్ని మెయింటైన్ చేసి యుద్ధ సమయాల్లో రాజుకు సైన్యాన్ని సరఫరా చేసే పద్ధతి అనమాట. దీన్ని అమరనాయక పద్ధతి అని అంటారు. కాబట్టి విజయనగర కాలంలో జాగీర్దారీ పద్ధతి గల పేరు ఏంటంటే అమరనాయక పద్ధతి. ఈ అమరనాయక పద్ధతికి మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత 8th క్వశ్చన్ వచ్చి మధురా విజయమును రచించింది ఎవరు? మధురా విజయమును రచించింది ఎవరు అనే విషయానికి వస్తే మధురా విజయం రచించింది గంగాదేవి. మధురా విజయాన్ని రచించింది గంగాదేవి విజయనగర సామ్రాజ్య పాలకుడైన బుక్కరాయల కోడలు. ఆ విధంగా మరి గంగాదేవి మధురా విజయాన్ని రచించింది. నేను గతంలో కూడా చెప్పాను, కాకతీయుల కాలంలో ఆగస్త్యుని శిష్యురాలని చెప్పాను. ఈ విధంగా గంగాదేవి మధురా విజయాన్ని రచించింది. ఇది ఒక ముఖ్యమైన గ్రంథం. తర్వాత 9వ ప్రశ్న, కాళహస్తీశ్వర శతకమును రాసిన వారెవరు? కాళహస్తీశ్వర శతకమును రాసిన వారెవరు అంటే దూర్జటి రచించాడు. కాళహస్తీశ్వర శతకమును దూర్జటి రచించడం జరిగింది. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి. దూర్జటి కాళహస్తీశ్వర శతకాన్ని రచించడం జరిగింది. తర్వాత ప్రముఖ వాగ్గేయకారుడైన క్షేత్రయ్య ఈ క్రింది వారి కాలానికి చెందినవాడు. ఎవరి కాలానికి చెందినవాడు అనేది మనకి కింద ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. కాకతీయులు, విజయనగర, తర్వాత అదేవిధంగా ఇంకా ఆల్టర్నేటివ్ రెడ్డి రాజులు, తర్వాత వేలమరాజులు, ఇట్లా ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకు ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య విజయనగర కాలానికి చెందినవాడు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత 11th క్వశ్చన్, వేమన లాగా సాంఘిక దురాచారాలను రచించింది ఎవరు? యోగి వేమన ఉన్నాడు కదా, యోగి వేమన పద్యాలు రచించాడు కదా. ఆ విధంగా యోగి వేమన లాగా సాంఘిక దురాచారాలను రచించింది ఎవరు? అంటే యోగి వేమన అయితే ఏ విధంగా పద్యాలు రచించాడో, సాంఘిక దురాచారాలు ఖండిస్తూ పద్యాలు రాశాడో, నీతి పద్యాలు రాశాడో, అదేవిధంగా ఇక్కడ కూడా వేమనలాగా సాంఘిక దురాచారాలను ఖండిస్తూ రచనలు చేసిన వారు ఎవరంటే సర్వజ్ఞమూర్తి. దీనికి 4 ఆల్టర్నేటివ్ ఇస్తారు. సర్వజ్ఞమూర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత హజారా రామాలయాన్ని నిర్మించింది ఎవరు? హజారా రామాలయాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న. మనకి ఈ ప్రశ్న గతంలో చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. హజారా రామాలయాన్ని నిర్మించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు హజారా రామాలయాన్ని విజయనగరంలో విజయనగర రాజ్యంలో నిర్మించడం జరిగింది. మనకి ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఇలాంటి ఆన్సర్స్ అంటే టెంపుల్స్కు ఉన్న కృష్ణాలయము, ఇట్లా టెంపుల్స్కు ఉన్న ఇంపార్టెన్స్, టెంపుల్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎవరు నిర్మించారు అంటే ఇలాంటి ప్రశ్నలు. సాహిత్యపరంగా ఏ పుస్తకం ఎవరు రచించారు,
తర్వాత ఈ చెరువులు ఎవరు నిర్మించారు, ఇలాంటి ప్రశ్నలు మనం అధ్యయనం చేసినట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఇవి మన ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్లో ఏ విధంగా విజయనగర సామ్రాజ్యం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే, విజయనగర రాజుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను చర్చించండి. ఈ ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు వచ్చింది. చాలా పరీక్షల్లో గ్రూప్ 1 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి మనం ఈ ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత విజయనగర రాజుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను చర్చించండి. సామాజిక ఆర్థిక పరిస్థితులను చర్చించండి. అంటే మనకు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటంటే, మనకు ధనానికి సంబంధించింది ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితుల్లో మనకు వ్యవసాయము, తర్వాత ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము, తర్వాత వ్యవసాయం మీద వచ్చే భూమి శిస్తు, తర్వాత వివిధ పంటలు, తర్వాత ఇతర పనులు, తర్వాత పరిశ్రమల పైన వచ్చే పనులు, తర్వాత స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం, ఇదంతా ఆర్థిక పరిస్థితుల కిందకి మనకు వస్తుంది. ఈ ఆర్థిక పరిస్థితులను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సామాజిక పరిస్థితుల విషయానికి వస్తే, సామాజిక పరిస్థితుల్లో మనకు కుటుంబ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, తర్వాత సమాజంలో స్త్రీ స్థానము, తర్వాత ఇంకా ఆనాటి సాంఘిక దురాచారాలు, సాంప్రదాయాలు, తర్వాత ఆనాటి వినోదాలు, తర్వాత ఆనాటి ఎలాంటి వస్త్రాలు ధరించేవారు, తర్వాత మత పరిస్థితులు, ఇవన్నీ కూడా సామాజిక పరిస్థితుల కిందకి మనకు వస్తాయి. తర్వాత ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులుగా ఈ విధంగా చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, సాంస్కృతిక పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సాంస్కృతిక పరిస్థితులు అంటే ఆనాటి విద్యా వ్యవస్థ, రాజభాష, విద్యా వ్యవస్థ, తర్వాత ఆనాటి సాహిత్య పరిస్థితులు, సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆ తర్వాత మనకి లలిత కళలు, సంగీతము, నృత్యము, తర్వాత చిత్రలేఖనం ఏమైనా ఉందా, ఇవి, తర్వాత వాస్తుశిల్పాలు అంటే దేవాలయ నిర్మాణాలు, ఇవి మనకు సాంస్కృతిక పరిస్థితుల కిందకి వస్తాయి. మనం ఇప్పుడు విజయనగర రాజుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో క్వశ్చన్లో భాగంగా మనము తీసుకుంటే, మనం ఫస్ట్ చెప్పింది ఇంట్రడక్షన్కి ఇచ్చుకోవాలి. మనం ఏదైతే మనం ఫస్ట్ స్టార్ట్ చేసామో దాన్ని ఇంట్రడక్షన్గా ఇచ్చుకొని, విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, విజయనగర సామ్రాజ్య కాలంలో మరి ఆర్థిక పరంగా మనము ఇక్కడ క్వశ్చన్లో ఉన్న దానికి అనుకూలంగా ఆన్సర్ కూడా మొత్తం మన కింద ఇచ్చే ఆన్సర్ కూడా మొత్తం ఆన్సర్ని ఒక 4-5 లైన్లో షార్ట్ కట్గా ఇంట్రడక్షన్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే విజయనగర కాలంలో ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది, తర్వాత సామాజికంగా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనం పైన చెప్పి, మనం ఫస్ట్ నేనైతే ఇంట్రడక్షన్ చెప్పానో దీనికి ఇంట్రడక్షన్గా పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మనకు వ్యవసాయము ప్రజల యొక్క ముఖ్య వృత్తి. ఏంటంటే వ్యవసాయం. మరి ఈనాటి పంటలు ఏం పంటలు పండించేవారు అంటే, వరి, జొన్న, రాగి, నువ్వులు, చెరుకు, కొబ్బరి, మామిడి, పప్పు దినుసులు మొదలైన ధాన్యాలు పండించేవారు. ఇవన్నీ పంటలు పండించేవారు. వరి, జొన్న, రాగి, నువ్వులు, చెరుకు, కొబ్బరి, మామిడి, తర్వాత పప్పు దినుసులు మొదలైన ధాన్యాలు పండించేవారు. తర్వాత పాలకులు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. అంటే వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ, సాగునీటికి కానీ పాలకులు నీటిపారుదల సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పించడం జరిగింది. తర్వాత అడవులను నరికించి పన్ను మినహాయింపులు ఇచ్చి చక్రవర్తులు వ్యవసాయ భూములు విస్తీర్ణం పెంచారు. అంటే కొంతమందికి ఏం చేశారంటే, పాలకులు ఏం చేశారంటే, మీరు అడవులు నరికి వ్యవసాయ యోగ్యమైన భూములు చేయండి, మీకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు పన్నులు లేకుండా అది 50 భూములు మీరు చేసుకోండి, మేము పన్నులు వసూలు చేయం మీకు అని ప్రోత్సహించారు. దానివల్ల ఏం చేశారు, అనేక మంది ప్రజలు అడవులను నరికి ఈ విధంగా వాళ్ళు నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి తీసుకొచ్చారు. దానివల్ల ప్రభుత్వానికి మేలు జరిగింది, వాళ్ళకు మేలు జరిగింది. ఆ విధంగా నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు వాళ్ళకు పన్నులు లేకుండా ఆ భూములు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా విజయనగర పాలకులు ఈ విధంగా భూముల విస్తీర్ణాన్ని పెంచడానికి ఇలాంటి పద్ధతులను అనుసరించారు. తర్వాత బుక్కరాయలు పెనుగొండ దగ్గర సిరివేరు తటాకం నిర్మించాడు. మనకు విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు పెనుగొండ దగ్గర, అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర సిరివేరు తటాకం అనే చెరువును నిర్మించాడు. తర్వాత సాల్వ నరసింహుని కాలంలో అనంతపురం దగ్గర నరసాంబది అనే చెరువుని తవ్వించాడు. నరసాంబది అనే తటాకం చెరువు తవ్వించాడు. ఎవరు? సాల్వ నరసింహరాయలు.
తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ ఇంజనీర్ల సాయంతో నాగులాపురం తటాకం నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో తన గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ ఇంజనీర్ల సహాయంతో నాగులాపురం తటాకం, నాగులాపురం చెరువు తవ్వించాడు. తర్వాత అంటే ఆమె తల్లి పేరు మీద నాగులాపురం చెరువు ఆయన తవ్వించడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు ఉండేవి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు ఉండేవి. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇప్పుడు చెరుకు ఉంటే దాన్ని బెల్లంగా తయారు చేయడం ఒక పరిశ్రమ. చెరుకు పండిస్తే దాన్ని బెల్లంగా తయారు చేయడం. ఈ విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వేరే పంటలు పండించేవారు, వేరే పరిశ్రమలు నడిపించేవారు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిపించేవారు. కాబట్టి ఈ విధంగా ప్రతి గ్రామం కూడా స్వయం పోషకమై స్వయం సమృద్ధమై ఉండేది. స్వయం పోషకం అంటే ఆ గ్రామం ప్రొడక్ట్స్ వాళ్ళు తింటారు, బయట నుంచి ఏ ప్రొడక్ట్స్ తెచ్చుకోరు. వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన అవసరాలు వాళ్ళు తీసుకోరు. స్వయం రక్షితం అంటే ఆ గ్రామ రక్షణ బాధ్యతలు కూడా బయట వాళ్ళతో సంబంధం లేకుండా వారే నిర్వహించుకుంటారు. కాబట్టి ఈ విధంగా స్వయం పోషకమై స్వయం రక్షితమైన గ్రామాలు ఈ కాలంలో ఉండేవి. తర్వాత బెల్లము, తర్వాత నూనె తయారీ వంటి చిన్న పరిశ్రమలు ఉండేది. అంటే గింజలు ఇట్లా కొన్ని గింజలు తీసి దాని నుంచి బెల్లం తీసేవారు, నూనె తీసేవారు. తర్వాత చెరుకు నుంచి బెల్లం తీసే ప్రక్రియ కొనసాగుతుండేది. తర్వాత వస్త్ర పరిశ్రమ ఉండేది. వస్త్రాలను తామే స్వయంగా నేర్చుకునే పద్ధతి ఈ కాలంలో ఉండేది. తర్వాత విరామ సమయంలో రైతు స్త్రీలు రాట్నాలపై నూలు వడికేవారు. ఖాళీ సమయాలలో రైతుల యొక్క భార్యలు లేకపోతే వాళ్ళ తల్లి కానీ భార్య కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రాట్నాలపైన నూలును వడికేవారు. ఈ విధంగా తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ మొదలైన కేంద్రాలు నూలు పరిశ్రమకు కేంద్రాలుగా ఉండేవి. నూలు పరిశ్రమకు ప్రముఖ కేంద్రాలు ఏంటంటే తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ. తర్వాత కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో దొరికేవి. అనంతపురం ప్రాంతాల్లో మంచిగా ఈ వస్త్రాలు ఇట్లా బాగా దొరికేవి. తర్వాత విజయనగర దేశులు రాకపోకల సౌకర్యాలు కల్పించి దేశీయ విదేశీ వాణిజ్యం పెంపొందించారు. విజయనగర రాజులు రాకపోకల సౌకర్యాలు కల్పించారు. రాకపోకల సౌకర్యాలు అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, రోడ్లు, రహదారులు రహదారులు నిర్మించారు. ఆ విధంగా రహదారులు నిర్మించి దేశీయ విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించడం జరిగింది. తర్వాత రాచబాటలు, దండుబాటలుగా కూడా ఉపయోగించారు. రాచబాటలు అంటే మనకు రోడ్లు, దండుబాటలుగా కూడా ఉపయోగించుకోవాలి. రాచబాటలు అంటే రాజు యొక్క బాటలు, అంటే రాజు ప్రయాణించే బాటలను కూడా దండుబాటలుగా ఉపయోగించారు. తర్వాత విదేశీ వాణిజ్యము తీర ప్రాంతాల్లోని రేవుల ద్వారా జరిగేది. విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగేది. తీర ప్రాంతాల్లోని రేవుల ద్వారా, సముద్రం ద్వారా విదేశీ వాణిజ్యం సాగేది. మరి ఏ దేశాలతోని విదేశీ వాణిజ్యం జరిగేదంటే మనకు రకరకాల దేశాలతోని, అంటే మనం ముఖ్యంగా ఈ రేవు ప్రాంతాల నుంచి పోర్చుగీస్ వారు చేసేవారు. అంటే పోర్చుగీస్ వారు మీడియేటర్స్గా ఉండి, మధ్యవర్తులుగా ఉండి వర్తకం చేసేవారు. విదేశీ వాణిజ్యానికి పోర్చుగీస్ వారు మీడియేటర్స్గా ఉండి వాళ్ళు వర్తకం చేసేవారు. తర్వాత విజయనగరంలో మనకు 300 పైగా ఓడరేవులు ఉండేవని అబ్దుల్ రజాక్ రాశాడు. అబ్దుల్ రజాక్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో పర్షియా రాయబారైన అబ్దుల్ రజాక్ రెండో దేవరాయల కాలం లేదా ప్రౌఢ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని దర్శించాడు. ఆనాటి విజయనగర పరిస్థితులను ఆయన వివరించాడు. కాబట్టి విజయనగరంలో అబ్దుల్ రజాక్ ఏం చెప్తున్నాడంటే విజయనగరంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నాయని చెప్తున్నాడు. విజయనగరంలో 300కు పైగా ఓడరేవులు ఉండేవని అబ్దుల్ రజాక్ ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత దీనిలో చాలా వరకు పశ్చిమ తీరంలోనివి. ఈ ఓడరేవులు ఏంటంటే మరి ఇవి పశ్చిమ తీరంలో ఎక్కువగా ఉండేవి. వీటిలో చాలా వరకు పశ్చిమ తీరంలోని ఓడరేవులు ఉండేవి. అంటే పశ్చిమ తీరం అంటే అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఓడరేవులు. కాబట్టి ఈ పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో, మన బంగాళాఖాతం తీరంలో కూడా కొన్ని ఓడరేవులు ద్వారా వీరు విదేశీ వర్తకం చేశారు. మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మైలాపూర్, తర్వాత పులికాట్, మోటుపల్లి మొదలైన ముఖ్య రేవులు, మైలాపూర్, పులికాట్, మోటుపల్లి అనే ముఖ్య రేవుల ద్వారా ఇలా విదేశీ వాణిజ్యం జరిగేది. తర్వాత మోటుపల్లి కోసము కొండవీడు, విజయనగరాల మధ్య చాలా కాలం ఘర్షణ జరిగింది. అంటే మోటుపల్లి రేవు కోసము ఆంధ్ర ప్రాంతాన్ని, కొండవీడు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రెడ్డి రాజులకు, విజయనగర రాజులకు మధ్య ఘర్షణ జరిగింది.
మోటుపల్లి ఓడరేవు గురించి. ఈ విధంగా చాలా కాలం ఘర్షణ జరిగింది. తర్వాత మోటుపల్లిని మొదటి దేవరాయలు ఆక్రమించి అక్కడ ధర్మశాసనం వేయించాడు. మోటుపల్లిని సంగమవంశీయుడైన మొదటి దేవరాయలు ఆక్రమించి అక్కడ ధర్మశాసనం క్రీశకం 1416 సంవత్సరంలో అక్కడ ధర్మశాసనాన్ని వేయించాడు. తర్వాత పెగు, టెనాసరీం, మలకా, సుమత్రాదేవులతో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగేది. పెగు, టెనాసరీం, మలకా, సుమత్రాదేవులతో ఇవన్నీ విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా జరుగుతుండేది. తర్వాత మేలుజాతి గుర్రాలు, పచ్చ కర్పూరము, పట్టు బట్టలు, ముత్యాలు, మనులు, పారసీక వనుతలు ఆయా రేవుల ద్వారా ఎగుమతి అయ్యేవి. మేలుజాతి గుర్రాలు, మంచి మేలుజాతి గుర్రాలు, పచ్చకర్పూరము, పట్టుబట్టలు, ముత్యాలు, మనులు, పారసీక వనితలు అంటే పారసీక స్త్రీలు కూడా ఈ రేవుల ద్వారా ఎగుమతి అయ్యేవారట. ఇవి మనకు ఆర్థిక పరిస్థితుల్లో మనకు ప్రధానంగా ఈ అంశాలు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమి వచ్చింది ఆర్థిక పరిస్థితుల్లో? వ్యవసాయం గురించి వచ్చింది. తర్వాత భూమి శిస్తు, వ్యవసాయము, తర్వాత ఇతర పరిశ్రమలు, ఇతర పనులు ఏముండే, ఇతర పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, తర్వాత ఈనాటి స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం గురించి రావడం జరిగింది. ఈ విధంగా మనము ఆర్థిక పరిస్థితులను ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అంటే ఆదాయానికి సంబంధించిన పరిస్థితులు మాత్రమే ఆర్థిక పరిస్థితులు. ఈ ఆర్థిక పరిస్థితులను మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సామాజిక పరిస్థితులు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈనాటి సామాజిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు కాబట్టి ఈ ఎపిసోడ్లో ఆర్థిక పరిస్థితులు కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో సామాజిక పరిస్థితులు చెప్పవచ్చు. అయితే మనకు విజయనగర కాలంలో ముఖ్యంగా మనకు ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. విజయనగర యుగం అనేది దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజ్య స్థాపన అనేది ఒక ముఖ్య ఘట్టం. విజయనగర రాజులు హిందూ మత సముద్ధరణ కొరకు తురుష్కుల పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్న కాలంలో హిందూ మత సముద్ధరణ కొరకు విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడింది. కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని విజయనగరాధీశులు ఐక్యం చేసి కాకతీయుల అనంతరము కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని వీళ్ళు విజయనగరాధీశులు హరిహర బుక్కరాయలు ఐక్యం చేసి విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగర సామ్రాజ్య కాలంలో విజయనగర సామ్రాజ్యము పాలకులు సాహిత్య రంగాల్లో, తర్వాత సాంస్కృతిక రంగాల్లో, తర్వాత రంగాల్లో ఈ యొక్క ఎంతో అభివృద్ధి చేశారు అనేది ముఖ్యాంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఆర్థిక పరిస్థితుల్లో వీళ్ళ కాలంలో వ్యవసాయమే కాక చెరువుల నిర్మాణం జరిగి తర్వాత బ్రహ్మాండంగా వ్యవసాయం వెలిసిల్లింది. నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి అని తర్వాత సాంస్కృతిక పరంగా, సాహిత్య పరంగా, లలితకళల పరంగా చాలా అభివృద్ధి జరిగింది. తర్వాత అనేక దేవాలయాలు నిర్మించారు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్లో చెప్పాల్సి ఉంటుంది. చెప్పి మనం ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నేను చెప్పిన ఆర్థిక పరిస్థితులు మనం వివరించాలి. తర్వాత సాంఘిక పరిస్థితుల గురించి చెప్పినట్లయితే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరందరూ నేను చెప్పిన మేరకు మీరందరూ గమనించి మీరందరూ కూడా మంచి ప్రశ్నలు మంచిగా సక్సెస్ఫుల్గా రాయాలని కోరుకుంటూ మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.